జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య లీలలను తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున స్వామివారిది వేదవాక్కు అని మహాస్వామి వారు చెప్పినట్లుగా చేసిన ఇద్దరు పుణ్య దంపతుల కథను తెలుసుకున్నాం. ఈరోజు మహాస్వామి వారి మరొక దివ్య లీలను తెలుసుకుందాం. మహాస్వామి వారి దివ్య లీలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. వ్యాధి స్వామివారి దృష్టి. 1964లో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది. విజయవాడలో, గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము. వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు. శస్త్రచికిత్స అవసరం అన్నారు. రాయవెల్లూర్ మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని, ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు. మురళీని మద్రాసుకు వెంటబెట్టుకొని వెళ్ళి అక్కడ డాక్టర్తో సంప్రదించాను. వారు కూడా ఆపరేషన్ అవసరమే అన్నారు. ఆ ఆపరేషన్ కూడా 6 నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయవలసిందని సలహా చెప్పారు. నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని, ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేటట్టయితే దాన్ని అనుసరించడం మంచిదని సూచించారు. నేను సందిగ్ధంలో పడ్డాను. అన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా, శ్రేయస్కరమా? అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూర్ వెళ్ళాము. డాక్టర్ గోపీనాథును సంప్రదించాము. ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని, మార్గాంతరాలేవీ లేవని తేల్చి చెప్పారు. కొద్ది రోజులలో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళుతున్నాడు. ఆయన కాకపోతే 6 నెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా ఇచ్చాడు. తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము. మేము అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము. అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించి వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను. వెంటనే కారులో నేను, నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము. కంచి చేరేసరికి సాయంకాలమైంది. స్వామివారు మఠంలో లేరు. సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు. మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసకమసగ్గా ఉంది. అనుష్ఠానాదులు ముగించుకొని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు. స్వామి వెంట 2 శిష్యులున్నారు. శిష్యుల ద్వారా మా రాక స్వామి వారికి తెలియపరిచాము. ద్వారం తెరిచి లోపలికి వెళ్ళబోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి, ఏమిటి విశేషం అన్నారు స్వామివారు. నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని, శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని, ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాము. మేము ఏమిటి జబ్బు అని అడిగారు స్వామి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి అని చెప్పాము. మేము ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది, ఎక్స్రే తీయిస్తే అని అన్నాను.
నకనకలాడే లాంతరు వెలుగులో ఆ దూరాన్నించే మురళీ వక్షస్థలం వైపు చూశారు మహాస్వామివారు. జబ్బు ప్రమాదకరమైనదే, అయినా భయపడవలసిన అవసరం లేదు. ఆపరేషన్ వద్దు, మఠానికి వెళ్లి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళ్ళండి అన్నారు. బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు. ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్లి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాము. ఇది జరిగి నేటికి చాలా సంవత్సరాలు గడిచాయి. ఈ విషయం 1990లో జరిగింది. ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడుగా పేరు గడించాడు. నైష్టిక బ్రహ్మచారి. ఇంతవరకు మల్లా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరుగడు. మహాస్వామి వారు ఒక్క చూపుతో ఆ వ్యాధిని నయం చేశారు. మహాస్వామి వారు తన కంటి చూపుతోనే ఆ వ్యాధిని తొలగించారు. హర హర శంకర, జయ జయ శంకర, కంచి శంకర, కామాక్షి శంకర. మహాస్వామి వారి దివ్య లీలను తెలుసుకోవడానికి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మహాస్వామి వారి మరొక దివ్య లీలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమః శివాయ.